హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో వచ్చేసి చూడండి, మనకి కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అనేది కట్ వర్క్ వచ్చినప్పుడు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూడండి. ఎక్కడైనా సరే మనకి లైనింగ్ అనేది కనిపించట్లేదండి. మనకి వర్క్ అవుట్లైన్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా స్టిచ్చింగ్ అయితే చేసామన్నమాట. ఈ విధంగా కుట్టుకోవాలంటే ఏ విధంగా కుట్టాలా, అదేవిధంగా కటింగ్ ఏ విధంగా చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను అనమాట. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దీనికోసం ఫస్ట్ వచ్చేసి మనము 1 మీటర్ లైనింగ్ అయితే కంపల్సరీ తీసుకోవాలండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి వీపు వెడల్పు అయితే ఫస్ట్ మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ చూడండి, బ్యాక్ సైడ్ పొడవ అయితే తీసుకుంటున్నాను అనమాట. ఖర్చుతో సహా ఇక్కడ మార్కింగ్ అయితే వేసేసానండి. వేసిన తర్వాత పై వైపుని ఈ విధంగా లైన్ అయితే వేసుకున్నాను. అదేవిధంగా నడుము మార్కింగ్ దగ్గర కూడా ఒక లైన్ అయితే వేసుకున్నాను అనమాట. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము నడుము లూజ్ అనేది చెక్ చేసుకోవాలన్నమాట. ఈ నడుము లూజ్ ఏ విధంగా చూసుకోవాలంటే, బ్లౌజ్ని చూడండి, మనకి కాజా వేసుకున్నాం కదా, ఈ కాజా వేసుకున్న ప్లేస్ వరకు హుక్ పట్టిని తీసుకువెళ్ళి ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలన్నమాట. బ్లౌజ్ని ఈ విధంగా వేసుకొని ఇక్కడ మార్కింగ్ అయితే చేసేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మార్క్ చేసుకొని ఎక్స్ట్రాగా ఖర్చు కోసం, అదేవిధంగా 1 ఇంచ్ వచ్చేసి బ్యాక్ సైడ్ మనం టక్స్లు వేస్తాం కదా, దానికోసం ఈ విధంగా 2 మార్కింగ్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ని అయితే హాఫ్కి అయితే ఫోల్డ్ చేసుకోండి. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత మనకి ఇక్కడ చూడండి, నెక్ పార్ట్ అనేది డ్రా చేస్తున్నాను అనమాట. అంటే నెక్ అదేవిధంగా షోల్డర్ ఈ రెండు మార్కింగ్ చేసేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి చంక వైపు కూడా చంక హైట్ అనేది ఖర్చుతో సహా అయితే మార్క్ చేసుకోవాలండి. మార్క్ చేసుకున్న తర్వాత ఈ విధంగా నెక్ షేప్ డ్రా చేసుకోవాలి. అదేవిధంగా చంక వైపు బాక్స్ షేప్ ఇచ్చేసుకుంటే మనకి ఈ చంక కర్వ్ అనేది తీసేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా అయితే మనము బ్యాక్ పార్ట్ని అయితే మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి నెక్ షేప్ ఇచ్చాను కదా, ఈ నెక్ షేప్ని అయితే కట్ చేయట్లేదు అనమాట. ఈ చూసారు కదా, మిడిల్లో వచ్చేసి మనకి బ్యాక్ టక్స్లు వస్తాయి అనమాట. ఈ విధంగా మనం మార్క్ చేసుకొని దీన్ని కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము హ్యాండ్ పార్ట్ని అయితే తీసుకోవాలన్నమాట. ఈ యొక్క హ్యాండ్ పార్ట్ని వచ్చేసి ఏంటంటే మనము రెండో చివరి అంచునైతే తీసుకుంటామండి. ఇక్కడ వచ్చేసి ఒక పావించి అయితే నేను ఖర్చు కోసం మార్క్ చేశాను అనమాట. ఫస్ట్ వచ్చేసి క్రాస్ ఉందని చెప్పి ఒక లైన్ వేశాను. నెక్స్ట్ చూడండి, మనకి వర్క్ బ్లౌజ్ పీస్ ఎంత హ్యాండ్ పొడవైతే ఉందో అంత పొడవైతే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ లైన్ వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చారు కదా, ఆ బ్లౌజ్ని ఈ విధంగా చంక వైపు డౌన్ ఎంత ఉందో చూసుకోవాలి, అదేవిధంగా లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. చూసుకొని మనకి ఇక్కడ ఎక్స్ట్రాగా క్లాత్ అనేది యాడ్ చేసుకోవాల్సి వస్తుందండి. అంటే చంక వైపు అతుకులు అనేది పడతాయి అన్నమాట. ఈ విధంగా మనము కర్వ్స్కి వెళ్తే హ్యాండ్ కర్వ్ అనేది తీసేసుకొని ఒక సైడ్ అయితే క్రాస్ తీసుకోవాలన్నమాట. ఈ క్రాస్ తీసింది వచ్చేసి మనము ఫ్రంట్ సైడ్ అయితే వేసి కుట్టుకుంటాము. ఈ విధంగా హ్యాండ్ పార్ట్ని కూడా కట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కోసము బ్యాక్ పార్ట్ని కింది వైపు నుంచి ఒక 2 ఇంచెస్కి అయితే ఫోల్డ్ చేసేసుకోండి. ఫోల్డ్ చేసిన తర్వాత ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో యాజ్ ఇట్ ఈజ్గా మార్కింగ్ అయితే వేసుకోండి. ఈ విధంగా వేసేసిన తర్వాత ఇది చూడండి, ఫ్రంట్ నెక్ అయితే నేను ఈ విధంగా డ్రాయింగ్ వేసేసానండి. అదేవిధంగా మనకి డౌన్ ఉంది కదా, అంటే కాజా పట్టి వరకు ఎంత ఉందో చూసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ పొడవు కూడా చూసుకోవాలన్నమాట. ఈ పొడవు వచ్చేసి మెయిన్ డాట్ దగ్గర చూసుకోవాలండి. నెక్స్ట్ చూడండి, నెక్ వైపు షేప్ ఇవ్వడం కోసం ఈ విధంగా బాక్స్ షేప్ అయితే ఇచ్చాను. అదేవిధంగా లోతు కూడా తీసాను అనమాట. అంటే ఫ్రంట్ పార్ట్కి మనకి చంక వైపు ఒక 1/2 ఇంచ్ అనేది లోతు అనేది తీసుకోవాలన్నమాట. చూడండి, మెయిన్ డాట్ పొడవు అనేది మరి ఒకసారి అయితే చెక్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ మనము చూడండి, మెయిన్ డాట్ ఎంత వెడల్పులో ఉందో చూసుకొని ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ అనేది బయటి వైపుకి మార్క్ చేశాను అనమాట. ఈ విధంగా మార్క్ చేసుకోవటం వల్ల ఏంటంటే మనకి ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా ఈ యొక్క ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేస్తున్నాను అనమాట. చూడండి, ఇక్కడ వచ్చేసరికి మనము నెక్ సైడ్ కింది వైపుకి క్రాస్గా మార్కింగ్ అయితే వేసుకున్నాం అనమాట. ఇక్కడ డాట్స్ ఏమి నేను మార్కింగ్ అయితే వేయట్లేదండి. చుట్టూ కూడా నీట్గా అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే తీసుకోవాలి. అంటే వర్క్ వేసిన బ్లౌజ్ పీస్ ఉంది కదా, దీన్ని తీసుకొని హ్యాండ్ పార్ట్ వరకు కట్ చేసుకోవాలన్నమాట. ఈ హ్యాండ్ పార్ట్ ఏంటంటే మనము కొంచెం పై వైపుకి ప్లెయిన్ క్లాత్ ఉండేటట్లుగా చూసుకొని కట్ చేసుకోవాలన్నమాట. అంటే ఎగ్జాక్ట్గా వర్క్ ఉన్న వరకు కాకుండా కొంచెం ప్లెయిన్ క్లాత్ పైకి ఉండే విధంగా అయితే కట్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని చూడండి, ఈ వర్క్ ఉన్న పీస్ని మనము హాఫ్కి అయితే ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలండి. ఇక్కడ ఈ బ్లౌజ్కి వచ్చేసి ఏంటంటే నాకు ఫ్రంట్ పార్ట్కి కొంచెం క్లాత్ అయితే తగ్గిందండి. ఇది వచ్చేసి ఏంటంటే కుట్టేటప్పుడు అతుకులు అనేది వేసి కుట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా, ఇటువైపు చూడండి మనము ఫ్రంట్ పార్ట్ ఇక్కడైతే వస్తుంది అనమాట. కింది వైపు క్లాత్ అనేది తగ్గింది కదా, ఈ క్లాత్ మొత్తాన్ని అట్లాగే అట్టి పెట్టేసి నేను కుట్టేటప్పుడు అయితే అటాచ్ చేసుకొని కుడతా అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, స్టిచ్చింగ్ అయితే చూద్దాము. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ పార్ట్ని అయితే కుడుతున్నానండి. చూడండి, ఈ యొక్క హ్యాండ్ పార్ట్ని మనము ఈ సైడ్ క్లోజ్గా ఉంది కదా, దీన్ని కట్ చేసుకున్నాను అనమాట. వీటికి వచ్చేసి మనము ఇప్పుడు ఎక్స్ట్రాగా ప్యాచెస్ అనేది యాడ్ చేసుకోవాలని చెప్పాను కదా, మన దగ్గర
కట్ చేయగా మిగిలిన ముక్కలు ఉంటాయి కదండి, వీటిని వచ్చేసి చంక వైపుకి మనం ఈ విధంగా అతుకు వేసుకుంటే సరిపోతుంది అనమాట. అంటే కింది వైపున క్లాత్ లేకపోయినప్పటికీ మనకి చంక వైపుకి క్లాత్ అనేది వస్తే సరిపోతుందండి. ఈ విధంగా స్టిచ్ వేసేసుకొని ఇప్పుడు రెండో హ్యాండ్ పార్ట్ ఉంది కదా, ఈ రెండో హ్యాండ్ పార్ట్ని కూడా ఇప్పుడే కనుక కుట్టుకున్నాం అనుకోండి, అప్పుడు క్రాస్ తీసిన ఈ రెండు ఒకే వైపుకి రాకుండా మనము రెండు ఆపోజిట్ సైడ్లో వేసుకోవటానికి మనకి అర్థమవుతుంది అనమాట. అంటే గుర్తు అనేది ఉంటుందండి. ఈ విధంగా వేసుకొని చూడండి, రెండు వైపులా కూడా అతుకు అనేది వేసేసుకున్నాను. నీట్గా ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను అనమాట. సేమ్ అదే విధంగా రెండో వైపు కూడా ఈ రెండు హ్యాండ్ పార్ట్కి ఒకవైపు కుట్టాను కదా, ఇప్పుడు వచ్చేసి రెండో వైపు కూడా ఒక పీస్ అయితే తీసుకొని ఈ విధంగా అటాచ్ చేసుకుంటున్నాను. ఓకేనా, ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని అయితే నీట్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా టూ సైడ్స్ కూడా రెండు హ్యాండ్ పార్ట్ కూడా అతుకులు అనేది వేసేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి మనకి ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు వచ్చేసి చూడండి, ఇక్కడ మనము కుట్టుకున్న ఖర్చు వచ్చేసి పై వైపుకి కనిపించాలన్నమాట. ఈ విధంగా కనిపించే విధంగా పెట్టుకొని స్ట్రైట్గా ఒక కుట్టు అయితే వేసేసుకోండి. ఫస్ట్ ఒక కుట్టు వేసుకుంటే ఏంటంటే మనకి క్లాత్ అనేది జరగకుండా ఉంటుంది. ఈ విధంగా స్ట్రైట్గా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి దీని బ్యాక్ సైడ్కి తిప్పుకున్నాం అనుకోండి, మనకు అవుట్లైన్ అనేది క్లియర్గా కనపడుతుంది అనమాట. కుట్టును దగ్గరగా పెట్టేసుకొని అవుట్లైన్ పక్కగా స్టిచ్ అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, నీట్గా మన అవుట్లైన్ పక్కగానే కుట్టు అయితే వేయండి ఫ్రెండ్స్. కొంచెం టైం పట్టినా పర్లేదనమాట, ఫినిషింగ్ మాత్రం పర్ఫెక్ట్గా రావాలి. చూడండి, ఈ విధంగా మనకి కార్నర్స్లో కూడా కుట్టు అనేది వెళ్ళాలన్నమాట. నిదానంగా నీట్గా ఇక్కడ చిన్న చిన్న గ్యాప్లే ఉన్నాయండి, ఆ గ్యాప్ వరకు కూడా మనము కుట్టు అనేది దగ్గరగా పెట్టామనుకోండి, ఆ గ్యాప్లో కూడా కుట్టు అనేది వెళ్తుందనమాట. దూరం కుట్టు పెడితే ఏంటంటే మనకి ఆ వర్క్ మీదకి ఎక్కేస్తుంది అనమాట కుట్టు అనేది. అందుకోసం వచ్చేసి దగ్గర కుట్టు అయితే పెట్టి ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఎండింగ్ వరకు కూడా ఒకే ఎడ్జిలో కుట్టు అనేది రావాలన్నమాట. చూడండి ఎంత నీట్గా నిదానంగా కుట్టు అనేది వేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను 2 హ్యాండ్స్ సపోర్ట్తో ఈ కుట్టును అయితే వేస్తున్నాను అనమాట. ఒక హ్యాండ్ వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ మీద ఉంటుంది, రెండోది వచ్చేసి ఇక్కడ పాదం ఉంది కదా, దీన్ని అయితే కంట్రోల్ చేస్తూ ఉంటుంది అనమాట. ఈ విధంగా వేసుకొని చూడండి, కార్నర్స్లో మనము టక్సులు అయితే పెట్టేసుకోవాలండి. ఈ టక్సులు పెడితేనే మనకి ఆ కర్వ్ షేప్ అనేది రివర్స్ చేసినప్పుడు క్లియర్గా వచ్చేస్తుంది అనమాట. ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఈ మొత్తము కూడా నీట్గా అయితే కట్ చేసుకోవాలి. ఈ క్లాత్ ఎక్స్ట్రాగా ఉన్నా సరే ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదండి. క్లాత్ మొత్తాన్ని కూడా నీట్గా అయితే కట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, మనం ఈ విధంగా ఈ యొక్క వర్క్ని బయట వైపుకి ఫింగర్తో ఈ విధంగా మనము ప్రెస్ చేసామనుకోండి, మొత్తము కూడా నీట్గా అయితే వచ్చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనము పై వైపున స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి ఈ అవుట్లైన్కి పై వైపున స్టిచ్ వేయాలన్నమాట. ఇందాక ఏంటి మనము కింది వైపున వేసాం కదా, ఇప్పుడు వచ్చేసి పై వైపున అవుట్లైన్ పక్కగానే వేయండి. ఈ స్టిచ్ కూడా మనకి కొంచెం అటు ఇటు అయినా కూడా ఆ కుట్టు అనేది బయటికి కనిపించినప్పుడు అంత నీట్గా అనిపించదు అనమాట. అవుట్లైన్ పక్కగా వేసామనుకోండి మనకి లుక్ అనేది బాగుంటుంది. చూడండి, మొత్తము కూడా మనము స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. ఈ విధంగా వేసుకుంటే మనకి క్లాత్ అనేది కూడా అటు ఇటు ముడతలు పడకుండా ఉంటుంది. ఏంటంటే ఇది కట్ వర్క్ చాలా సన్నగా, అదేవిధంగా కరువు షేప్స్ అనేది ఎక్కువగా వచ్చినాయి కాబట్టి పైన కుట్టు అనేది కంపల్సరీ వేసుకోవాలి. నిదానంగా చూడండి, అక్కడక్కడ మనకి లోపల వైపుకి వెళ్ళిపోయినట్లుగా అనిపిస్తుంది కదా ఈ వర్క్ అనేది. అట్లాంటప్పుడు ఏంటంటే మనం ఈ విధంగా దాన్ని మరలా బయట వైపుకి నెట్టేసుకొని ఈ స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట. నిదానంగా మొత్తము కూడా కుట్టు అయితే వేసుకోవాలి. ఓకే, చూడండి, ఎండింగ్ వరకు కుట్టాం కదా, ఇప్పుడు మీకు లుక్ చూపిస్తాను చూడండి, అసలు ఎంత బాగా పర్ఫెక్ట్గా వచ్చేసిందో మనకి. నెక్స్ట్ మనము పై వైపును కూడా లైనింగ్కి కుట్టు అయితే వేసుకోవాలండి. బ్యాక్ సైడ్ స్టోన్స్ అంటించారు కదా, ఆ స్టోన్స్ అయితే సూది కింద పడకుండా ఈ విధంగా చూసుకుంటూ ఎక్కడైనా స్టోన్స్ ఉంటే వాటిని అయితే తీసేసేయాలన్నమాట. తీసి కుట్టు అయితే వేసుకోవాలి, లేదంటే సూదులు అయితే విరుగుతాయి అన్నమాట. ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తాన్ని నీట్గా కట్ చేయాలి. సేమ్ ఇదే విధంగా రెండో హ్యాండ్ పార్ట్ని అయితే కుట్టేసుకోవాలి. మనకి ఈ సైడ్ కట్ చేసుకున్న క్లాతే ఈ సైడ్ని చూడండి ఎక్స్ట్రా ప్యాచెస్ అనేది యాడ్ చేసుకోవడానికి సరిపోతుంది అనమాట. ఈ విధంగా ప్యాచ్ వేసుకున్న తర్వాత పై వైపున ఒక స్టిచ్ అయితే వేయాలి. చూడండి, నీట్గా ఒక కుట్టు వేసాం కదా, సేమ్ అదేవిధంగా రెండో వైపు కూడా మనకి ఇక్కడ క్లాత్ అనేది కుట్టేసుకోవాలన్నమాట. ఓకేనా, ఈ విధంగా కుట్టుకున్న తర్వాత రెండో హ్యాండ్ పార్ట్ని అయితే స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, దీన్ని అయితే నీట్గా కట్ చేస్తున్నాను. ఈ కట్ చేసుకున్న క్లాత్ని రెండో వైపు అయితే పెట్టి స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నాను అనమాట. నెక్స్ట్ దీనికి కూడా పైన ఒక కుట్టు అయితే వేసుకోండి. వేసుకుని ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా అయితే కట్ చేయండి. సేమ్ ఇదే విధంగా రెండు హ్యాండ్స్ రెడీ చేసుకోవాలి. చూస్తున్నారు కదా 2 హ్యాండ్స్ ఎంత నీట్గా వచ్చాయో. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట. ఈ బ్యాక్ ఏంటంటే మనకి వర్క్ వచ్చింది వచ్చేసి మనకి నెక్ విడ్త్ అనేది వెడల్పోయిందండి. బ్యాక్ పార్ట్లో చూడండి, లైనింగ్ పీస్కి నేను క్రాస్గా ఒక పావించ్ అనేది పై వైపుకి కట్ చేశాను అనమాట. ఈ విధంగా కట్ చేసుకుంటే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ కింది వైపుని చూడండి, పైపింగ్ అనేది వేస్తున్నానండి. ఇది వచ్చేసి ఇన్విజిబుల్ పైపింగ్ అనమాట.
కింది వైపున ఈ విధంగా గోల్డ్ కలర్ థ్రెడ్ పెట్టేసుకొని పైపింగ్ అయితే వేస్తున్నాను. ఈ విధంగా కుట్టాను కదా. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే తీసుకోవాలంటే వర్క్ వేసిన బ్లౌజ్ పీస్ని తీసుకొని సెంటర్లో కుట్టు అనేది వేసేసుకోవాలండి. వర్క్ వేసిన బ్లౌజ్ పీసెస్ వచ్చేసి ఏంటంటే కస్టమర్ బ్లౌజ్ కంటే నెక్ విడ్త్ వెడల్పుగా ఉన్నప్పుడు ఈ విధంగా సెంటర్లో కుట్టు అనేది వేసుకుంటే వెడల్పు అనేది తగ్గుతుందండి. నెక్స్ట్ మనము కుట్టు అయితే వేసేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా నెక్ కుట్టేటప్పుడు కింది వైపున మనము పైపింగ్ వేసాం చూడండి, అది వచ్చేసి మనకి అడుగు వైపుకి తిప్పేసి పై వైపున అయితే మనం ఈ విధంగా క్లాత్ని పెట్టుకొని నెక్ చుట్టూతో పిన్స్ అయితే పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మీరు ఇటువైపుకు తిప్పేసుకోండి. ఇందాక హ్యాండ్ పార్ట్ ఏ విధంగా కుట్టారో అదేవిధంగా నెక్ చుట్టూతా కూడా ఈ అవుట్లైన్ పక్కగా స్టిచ్ అయితే వేసేసుకోండి. ఈ విధంగా నీట్గా కుట్టేసుకోవాలండి. దీనికి కూడా కుట్టు దగ్గరగా పెట్టేసుకోండి. ఈ విధంగా పెట్టి ఎండింగ్ వరకు కూడా నీట్గా అయితే కుట్టేసుకోవాలి. ఓకేనా, చూడండి ఈ కార్నర్లో కూడా కుట్టు అనేది ఎంత నీట్గా వెళ్తుందో. ఈ విధంగా నెక్ చుట్టూతో కూడా స్టిచ్ చేసిన తర్వాత కింది వైపున పైపింగ్ చేసాం కదా, ఈ పైపింగ్ దగ్గర కూడా స్ట్రైట్గా కుట్టు అయితే వేసుకోండి. ఈ విధంగా స్ట్రైట్గా ఒక కుట్టు అనేది వేయాలి. నెక్స్ట్ ఈ నెక్ పార్ట్ చుట్టూతో ఖర్చు ఉంది కదండి, దీన్ని రౌండ్ షేప్లో కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత కర్వ్ షేప్స్ అయితే కట్ చేయండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనము కట్స్ అనేది ఇవ్వాలన్నమాట. ప్రతి కార్నర్కి టక్స్ అనేది ఇచ్చేసిన తర్వాత రివర్స్ చేసేసుకొని చూడండి ఈ విధంగా మనము కట్ వర్క్ మొత్తాన్ని ఇక్కడ బయట వైపుకి ప్రెస్ చేసుకోవాలన్నమాట. నీట్గా మనం ఈ విధంగా ప్రెస్ చేసుకొని ఈ అవుట్లైన్ పక్కగా స్టిచ్ అనేది వేసుకోవాలి. హ్యాండ్ పార్ట్కి ఏ విధంగా అయితే కుట్టు వేసామో సేమ్ అదే విధంగా నెక్ పార్ట్ చుట్టూతా కూడా స్టిచ్ అనేది వేసేసేయాలి. ఆ తర్వాత కింది వైపు నడుము దగ్గర కూడా ఈ విధంగా స్ట్రైట్గా ఒక కుట్టు అనేది వేసుకోండి. చూడండి ఎంత నీట్గా మనకి వర్క్ ఫినిషింగ్ అనేది కనిపిస్తుందో. ఈ విధంగా కుడితే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. స్ట్రైట్గా కుట్టు అనేది వేసాం కదా. నెక్స్ట్ చంక వైపు కూడా ఈ విధంగా వీటిని అతికించేయాలన్నమాట. అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా లైనింగ్ పార్ట్ని ఇక్కడ స్టోన్స్ అనేది ఉన్నాయని చెప్పేసి నేను ఈ విధంగా తీసేసానండి. తీసి ఈ విధంగా కుట్టు అయితే వేసాను అనమాట. వేసి ఎక్స్ట్రా క్లాత్ని అయితే నీట్గా కట్ చేస్తున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత సేమ్ అదే విధంగా రెండో వైపు కూడా ఈ చంక వైపు అయితే జాయింట్ అనేది చేయాలి. అంటే జాయింట్ అంటే ఏంటంటే ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ పీస్ని అతికించడం అనమాట. ఈ విధంగా కుట్టు వేసి ఎక్స్ట్రా క్లాత్ని అయితే నీట్గా కట్ చేశాను కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట మనకి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఈ ఫ్రంట్ పార్ట్లో కూడా చూడండి ఇక్కడ వచ్చేసి మనకు వర్క్ అనేది వచ్చింది కదా. ఈ వర్క్ పై వైపున ఈ యొక్క నెక్ని సెట్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి అంటే కస్టమర్ నెక్ యొక్క డీప్ ఎంత ఉందో చూసుకుని దాని ప్రకారం అయితే ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టేసిన తర్వాత పిన్నులు అయితే పెట్టుకోవాలండి. క్లాత్ అనేది కదలకుండా ఉండటం కోసం పిన్నులు అయితే కంపల్సరీ పెట్టాలన్నమాట. ఈ విధంగా పిన్స్ పెట్టేసుకున్న తర్వాత దీన్ని రివర్స్ చేసి మనము కుట్టు అనేది వేసేసుకోవచ్చు అనమాట. చూడండి బ్యాక్ సైడ్ మనకి వర్క్ అనేది కనిపిస్తుంది. ఈ విధంగా వర్క్కి అవుట్లైన్ ఉంది కదా, అవుట్లైన్ పక్కగా అయితే స్టిచ్ వేసేసుకోవాలండి. చూడండి ఈ విధంగా నెక్ పక్కగా అంటే అవుట్లైన్ పక్కగా స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత నెక్స్ట్ చూడండి ఖర్చు మొత్తాన్ని నీట్గా కట్ చేసేసుకొని మనము దీన్ని రివర్స్ చేసుకోవాలన్నమాట. ఈ పిన్నులను అయితే నెక్ పార్ట్ అనేది కట్ చేసిన తర్వాత తీస్తానండి. చూడండి నీట్గా ఈ యొక్క కార్నర్ వరకు కట్ చేశాను కదా. ఈ విధంగా కట్ చేసి పిన్నులను అయితే తీసాను కదండి. నెక్స్ట్ ఈ కార్నర్స్లో టక్స్లు అనేది ఇవ్వాలన్నమాట. టక్స్లు ఇస్తేనే నెక్ షేప్ అనేది అది మనకి కరెక్ట్గా వస్తుంది అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ చూడండి దీన్ని రివర్స్ చేస్తున్నాను కదా, మనకు ఆ షేప్ అనేది కరెక్ట్గా వర్క్ ఎంత ఉందో అంతవరకు ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా రివర్స్ చేసుకొని పై వైపున స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా ఎండింగ్ వరకు కూడా నీట్గా కుట్టాం కదా. చూడండి మనకి ఎంత బాగా వచ్చేస్తుందో. నెక్స్ట్ చూడండి బ్యాక్ సైడ్ తిప్పుకొని మనకి ఇక్కడ క్లాత్ అనేది ఎక్స్ట్రాగా యాడ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఏంటంటే మనకి ఫ్రంట్ పార్ట్కి క్లాత్ సరిపోలేదని చెప్పాను కదా. ఫస్ట్ చుట్టూతో కూడా స్టిచ్ వేసేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా మనకి పై వైపున దీన్నే మనము మరలా ప్యాచ్ లాగా కుట్టేసుకోవచ్చండి. చుట్టూ ఉన్న ఖర్చును అయితే నీట్గా కట్ చేసుకొని ఈ విధంగా చూడండి కింది వైపు కూడా ఈ ఖర్చు ఉంది కదా, దీన్ని అయితే కట్ చేశాను. అదేవిధంగా మనకి ఇటు సైడ్ కూడా అంటే చంక వైపు కూడా ఖర్చు అనేది ఇంత ఉంది కదా, దీన్ని తీసుకొని ఇక్కడ మనం ప్యాచ్ లాగా యాడ్ చేసుకొని స్టిచ్ అనేది వేసేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇక్కడ ఇది వచ్చేసి మనకి అతుకు అనేది పడుతుంది అనమాట. ఈ విధంగా స్ట్రైట్గా కుట్టు వేసుకున్న తర్వాత దీన్ని కింది వైపు మడిచామనుకోండి, పైన ఒక స్టిచ్ వేస్తే మనకి ఫినిషింగ్ బాగా వస్తుంది అనమాట. అంటే అణిగినట్లుగా క్లాత్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఓకేనా, ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది చూడండి ఎంత బాగా వచ్చిందో. నెక్స్ట్ చూడండి రెండో దానికి వచ్చేసి పైపింగ్ అయితే వేస్తున్నాను అనమాట. ఈ విధంగా పై వైపున మనము పైపింగ్ అనేది వేసుకోవాలి. ఇది వచ్చేసి ఇన్విజిబుల్ పైపింగ్ అనమాట. ఇక్కడ వచ్చేసి నేను నార్మల్ పాదంతోనే పైపింగ్ అనేది వేస్తానండి. ఎలాంటి పాదాన్ని కూడా మార్చను అనమాట. అంటే ఎలాంటి సింగిల్ పాదాన్ని యూజ్ చేయను. ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసి ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఈ విధంగా సెట్ చేసుకోవాలన్నమాట. ఈ క్లాత్ మీద ఇది మనకి ఎక్కడ సెట్ అవుతుందో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మనము కుట్టుకోవాలన్నమాట.
చుట్టూ ఉన్న ఎక్స్ట్రా ఖర్చును ముందే కట్ చేస్తున్నాను అనమాట. అదేవిధంగా నెక్ వైపు కూడా ఈ విధంగా ఎక్స్ట్రాగా ఖర్చు ఉంది కదా, దీన్ని కట్ చేసి చంక వైపు కూడా కటింగ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ టక్స్లు అనేది ఇస్తున్నాను అనమాట. నెక్ షేప్ అనేది తిరగడం కోసము ఈ విధంగా టక్స్లు పెట్టేసి చూడండి మనకి ఎంత నీట్గా ఫినిషింగ్ అనేది వచ్చిందో. పై వైపున ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ యొక్క పైపింగ్కి పై వైపున ఈ విధంగా చూడండి రౌండ్గా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. ఓకేనా, ఈ విధంగా వేసాం కదా. నెక్స్ట్ వచ్చేసి మనము చుట్టూ కూడా కుట్టు అనేది వేసేసేయాలన్నమాట. ఈ విధంగా మనము ఈ క్లాత్ని అడ్జస్ట్ చేసుకొని చుట్టూ కూడా కుట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి దీనికి 2 అతుకులు అయితే పడతాయండి చంక దగ్గర, అదేవిధంగా కింది వైపున 2 అతుకులు అనేది పడతాయి అన్నమాట. ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ని అయితే నీట్గా కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఈ కార్నర్లో, అదేవిధంగా పై వైపున 2 అతుకులు అయితే మనకి పడతాయి అనమాట. ఫస్ట్ వచ్చేసి కింది వైపున అతుకు అనేది వేస్తున్నాను. ఇది వచ్చేసి రెడ్ కలర్ క్లాత్ అయ్యేసరికి మొత్తం ఒకేలాగా ఉందండి, మనకి అంత క్లియర్గా కనిపించట్లేదు అనమాట. ఈ విధంగా అతుకు వేసుకున్నాను కదా. నెక్స్ట్ వచ్చేసి చూడండి చంక దగ్గర కూడా ఈ విధంగా చిన్న ముక్క అనేది తీసుకొని అతుకు అనేది వేస్తున్నాను అనమాట. ఓకేనా, ఈ విధంగా 2 కుట్లు అనేది వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని అయితే నీట్గా కట్ చేశాను. ఇప్పుడు వచ్చేసి మనము డాట్స్ అనేది వేసుకోవాలండి. ఈ యొక్క డాట్స్ అనేది నేను ఎలాంటి మెజర్మెంట్ లేకుండా నార్మల్గా వేసేస్తున్నాను అనమాట. చూడండి ఇక్కడ కర్వ్ లాగా వేస్తున్నాను అనమాట. ఈ డాట్స్ని స్ట్రైట్గా కాకుండా కర్వ్ షేప్ లాగా వేసుకుంటే మనకి కప్ షేప్ అనేది వస్తుంది అనమాట. అంటే ఎత్తుకున్నట్లుగా లేకుండా ఫ్రంట్ పార్ట్ అనేది మనకి కప్ షేప్ లాగా వస్తుంది అనమాట. చాలామందికి అట్లాగా ఎత్తుకున్నట్లుగా ఉంటే ఇష్టం ఉండదన్నమాట. అట్లాంటి వాళ్ళకి ఈ విధంగా వేస్తే ఫ్రంట్ పార్ట్ అనేది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో. సేమ్ అదేవిధంగా రెండో వైపు కూడా అదే విధంగా చూడండి మనము కరువు తిప్పినట్టు ఈ యొక్క షేప్ అయితే వేసామన్నమాట. అంటే షేప్ డాట్ అనేది వేసామండి. రెండో కుట్టు అనేది వేసాను కదా, ఇక్కడ క్రాస్గా వేసుకుంటే మనకి షేప్ బెల్ట్కి ఈ యొక్క పట్టీ అనేది మనకి అడ్డు రాకుండా ఉంటుంది అనమాట. అదేవిధంగా సైడ్ డాటు చంక వైపు డాటు 2 కూడా ఈ విధంగా వేసేసుకోవాలన్నమాట. మనము సైడ్ డాటు 1.5 ఇంచ్ లెంత్లో వేస్తే చంక వైపు డాటు కూడా అంతే విధంగా వేసేసుకోవాలన్నమాట. చూడండి మనకి ఫ్రంట్ పార్ట్లు 2 కూడా ఎంత నీట్గా వచ్చేసినాయి. ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ అనేది రెడీ చేయాలన్నమాట. ఈ షేప్ బెల్ట్ కూడా నేను కటింగ్ ప్రాసెస్లో అయితే కట్ చేయనండి, స్టిచ్చింగ్ అప్పుడే కటింగ్ అయితే చేసుకుంటాను అనమాట. ఇది వచ్చేసి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ కదా, దీనికి వచ్చేసి లైనింగ్ క్లాత్ని అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా తీసుకొని ఫస్ట్ వచ్చేసి చూడండి ఫోల్డ్ చేసి కింది వైపున అంచుంది కాబట్టి నేను జస్ట్ ఒక ఫోల్డింగ్ అయితే వేసి పై వైపున కుట్టు అయితే వేస్తున్నాను అనమాట. ఇక్కడ అంచు రాకపోతే ఏం చేయాలంటే మనము స్టిచ్ వేసుకొని దీన్ని రివర్స్ చేసి మరొక కుట్టు అనేది వేసుకోవాలి. అంచుంది కాబట్టి ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నా సరే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదండి. చూడండి ఈ విధంగా స్ట్రైట్గా కుట్టు అనేది వేసాను కదా. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని మనము ఆ షేప్ బెల్ట్ యొక్క షేప్ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. దీన్ని కూడా నేను బై హ్యాండే కట్ చేస్తానండి, ఎలాంటి మెజర్మెంట్స్ లేకుండా మామూలుగానే కట్ చేసుకుంటాను. ఈ విధంగా కట్ చేశాక ఇప్పుడు వచ్చేసి వీటిని మనము ఫ్రంట్ పార్ట్కి అయితే అటాచ్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా ఒక షేప్ బెల్ట్ని అయితే అటాచ్ చేసుకుని నెక్స్ట్ అదేవిధంగా రెండో దాన్ని కూడా చూడండి ఇది వచ్చేసి పై వైపు నుంచి అయితే కుట్టుకోవాలన్నమాట. వీడియో అయితే చాలా లెందీ అయిందండి, వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియోని అయితే ఒక లైక్ చేయండి. ఈ విధంగా కుట్టాను కదా, ఇప్పుడు వచ్చేసి దీన్ని ఓవర్లాక్ అయితే చేసేసుకుంటున్నాను. చూడండి నెక్స్ట్ వచ్చేసి ఓవర్లాక్ చేసిన తర్వాత ఖర్చును పై వైపుకి తిప్పేసి ఈ విధంగా పై వైపున ఒక స్టిచ్ అయితే వేయాలన్నమాట. అదేవిధంగా రెండవ దానికి కూడా పై వైపున స్టిచ్ అయితే వేసేసుకోవాలి. చూడండి బ్యాక్ సైడ్ మనకి ఓవర్లాక్ చేసాం కదా, మనకి ఎంత నీట్గా వచ్చేసిందో. ఈ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి కాజా పట్టీ అనేది కుట్టాలన్నమాట. దానికోసం క్లాత్ని అయితే ఈ విధంగా తీసుకొని కింది వైపున ఫోల్డ్ చేసి ఈ విధంగా స్ట్రైట్గా అడుగు వైపున అయితే కుట్టు వేస్తున్నానండి. ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇక్కడ క్లాత్ అనేది చాలా ఎక్స్ట్రాగా ఉందని చెప్పేసి కట్ చేశాను. కట్ చేసి చూడండి 3/4 ఇంచ్ వరకు ఈ యొక్క పట్టీ వెడల్పు అనేది పెట్టేసుకొని ఈ విధంగా కుట్టుకోవాలి. ఓకే అండి, ఈ విధంగా 2 కుట్లు అయితే వేసుకోవాలన్నమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మనము హుక్ పట్టీ అనేది కుట్టుకోవాలన్నమాట. ఓకే, ఒక ఫ్రంట్ పార్ట్ కంప్లీటెడ్ అండి. నెక్స్ట్ వచ్చేసి దీనికి పైనుంచి అడుగు వైపుకి అయితే హుక్ పట్టి స్టిచ్ చేసుకోవాలి. దీనికోసం మనకి నెక్ పీస్ కట్ చేసాం కదా, దాన్నే ఒక 3/4 ఇంచ్ వెడల్పు ఉండేటట్లు ఈ విధంగా కట్ చేసుకొని చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా స్ట్రైట్గా ఒక కుట్టు అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పైన ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, దీన్ని కట్ చేసుకుని నెక్స్ట్ చూడండి పైకి వెళ్ళినప్పుడు దీన్ని ఫోల్డ్ చేసి ఇక్కడ కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. దీన్ని ఇప్పుడు అడుగు వైపుకి ఫోల్డ్ చేసేసుకొని కుట్టుకుంటే మనకి హుక్ పట్టి కూడా రెడీ అయిపోయినట్లే. ఓకే అండి, ఫ్రంట్ పార్ట్లు అనేది కంప్లీట్ అయిపోయినాయి అనమాట. మనకి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్ పార్ట్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయాయి అనమాట. ఇప్పుడు వచ్చేసి వీటిని మనము జాయింట్ అనేది చేసేసుకోవడమే అనమాట. చూడండి ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ 2 కలిపేసి జాయింట్ అనేది చేయాలన్నమాట. నెక్ సైడ్ అయితే ఈక్వల్గా పెట్టుకోండి. ఏమైనా క్లాత్ అనేది ఎక్స్ట్రాగా ఉన్నదని చంక వైపుకు వదిలేసేయండి. అదేవిధంగా రెండో వైపు కూడా చూడండి ఈ విధంగా మనము నెక్ సైడ్ సమానంగా ఉండేటట్లుగా పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి స్టోన్స్ అనేది ఉన్నాయి అని చెప్పేసి వీటిని అయితే నేను
స్టోన్స్ పీకేసి ఈ విధంగా కుట్టు అయితే వేస్తున్నాను అనమాట. ఈ విధంగా 2 కుట్లు అనేది కంపల్సరీ వేయాలి. నెక్స్ట్ మనము హ్యాండ్ పార్ట్ని అయితే అటాచ్ చేసుకోవాలన్నమాట. చూడండి, హ్యాండ్ పార్ట్ మనకి క్రాస్ తీసిన పీస్ అనేది చూసుకోవాలన్నమాట. అంటే ఫ్రంట్ పార్ట్ సైడ్ వచ్చేసి క్రాస్ తీసింది వేసుకోవాలి కాబట్టి ఇది వచ్చేసి క్రాస్ తీసిన పీసు ఫ్రంట్ పార్ట్ సైడ్ వచ్చేటట్లుగా ఈ విధంగా చూసుకొని, అదే కాదండి మిడిల్ పార్ట్లోకి మనకి హ్యాండ్ యొక్క మిడిల్ కూడా వచ్చేటట్లుగా ఈ రెండు కూడా చూసుకొని ఈ విధంగా కుట్టు అయితే వేసేసుకోవాలన్నమాట. చూడండి, నీట్గా మనము ఒక పావించ్ అనేది ఖర్చు ఉండేటట్లుగా చూసుకొని ఈ కుట్టు అనేది వేయాలన్నమాట. అదేవిధంగా రెండో హ్యాండ్ పార్ట్ కూడా వేయాలి. ఈ షోల్డర్స్ అనేది ఈక్వల్గా అయితే ఉండాలండి. హ్యాండ్ పార్ట్ మిడిల్ అనేది ఎగ్జాక్ట్గా షోల్డర్ పార్ట్ మిడిల్లోనే వచ్చేటట్లుగా చూసుకోవాలన్నమాట. లేక వర్క్ అనేది ఎగుడు దిగుడుగా రావడం కానీ, లేదా చంక దగ్గర మనకి ప్లస్ గుర్తు అనేది రాకుండా అక్కడ గ్యాప్ అనేది వస్తుంది అనమాట. అంటే ఒకటి పైకి ఒకటి కిందకు ఉన్నట్లుగా వచ్చేస్తుంది. దానికోసం ఈ విధంగా ఈక్వల్గా అయితే పెట్టేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మనము సైడ్ జాయింట్ అనేది చేసేసుకోవడమేనండి. చూడండి, మెజర్మెంట్ బ్లౌజ్తో ఫస్ట్ హ్యాండ్ చివరి లూజ్ అయితే చూసుకోవాలన్నమాట. ఈ విధంగా చివరి లూజ్ చూసుకొని, అదేవిధంగా చంక దగ్గర లూజ్ చూసుకోవాలి. నెక్స్ట్ చంక దగ్గర లూజ్ చూసుకోవాలి. అదేవిధంగా షేప్ బెల్ట్ దగ్గర లూజ్ ఉంటుంది కదండి, నడుము దగ్గర లూజ్ అనమాట. ఈ 3 అయితే కొలతలు తీసుకొని ఇక్కడ కుట్టు అనేది వేసేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మనము రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా కుట్టు అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనము బ్యాక్ సైడ్ టక్స్లు అనేది వేసేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోయినట్టు అనమాట. చూడండి, ఇక్కడ వచ్చేసి మనం ఈ విధంగా కుట్టు అనేది వేసేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మనము బ్యాక్ డాట్స్ అయితే వేసుకోవాలండి. చూడండి, ఇది వచ్చేసి ఒక 1/2 ఇంచ్ లెంత్ ఉండేటట్లుగా పెట్టుకొని ఈ డాట్స్ని అయితే వేసుకోవాలి. ఈ డాట్స్ కూడా మనము షోల్డర్ మిడిల్ పార్ట్లో వచ్చేటట్లుగా చూసుకోవాలన్నమాట. ఫైనల్ లుక్ అయితే ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు. వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అదేవిధంగా ఫైనల్ లుక్ కూడా మీకు నచ్చిందో లేదో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్.